దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. తనుగాచి వెనక వచ్చిన ఆ ధనుజుని మహాబలము తన తనువందన్ ఆతని చీవిదల్చి రభసంబున ద్రుపద పుత్రిక తన భవనము వెడలెన్. ఆమె వెనకాతలే వస్తున్నటువంటి రాక్షసుడు సూర్యుని చేత పంపబడినటువంటి ఆయన తనలో ఉన్నటువంటి మహాబలం అంతా కూడా ద్రౌపదీదేవిలోకి ప్రవేశించేటట్టుగా ఆయన అనుగ్రహించాడు. ఒక్కొక్క ఉపాధికి ఒక్కొక్క జాతిలో ఉన్నవారికి ఒక్కొక్క విభూతి. ఆ ధనుజునకు అటువంటి లక్షణం ఉంది. ఆయన దగ్గర ఉన్నటువంటి విశేషమైన బలం ద్రౌపదీదేవి యొక్క శరీరంలోకి ప్రవేశించింది. ఇంత బలం ప్రవేశించగానే కీచకుడు ఊహించలేదు, నేను పట్టుకున్నది ద్రౌపదీదేవి చెయ్యి కాబట్టి ఆమె నా చేతిని విదల్చలేదు అనుకున్నాడు. కానీ ఆవిడ ఎప్పుడైతే రాక్షసుడి యొక్క బలం తన శరీరంలోకి ప్రవేశించిందో ఆ చేతిని మహారభసంబున ఒక్క ఉదుటున ఇలా విదల్చింది. అది ఎంత బలం ఆవిడిలోకి ప్రవేశించిందంటే ఆ విదల్చినటువంటి ఆ ఉద్ధృతికి ఒక్కసారి కీచకుడు ఊగిపోయి కింద పడిపోయాడు. ఎప్పుడైతే కీచకుడు కింద పడిపోయాడో ఆవిడికి అవకాశం చిక్కింది. ఆవిడ పరుగు పరుగున విరాటరాజు గారు సభ తీర్చినటువంటి మందిరంలోకి ప్రవేశించింది. అక్కడ ధర్మరాజు గారు ఉన్నాడు, అక్కడ భీమసేనుడు ఉన్నాడు. అన్నిటినీ మించి తాను ప్రభువుకి ప్రతినిధిగా ఉన్నాడు. మహారాజు సభ తీర్చి ఉన్నాడు. అందుకని పరిధిని మించి ప్రవర్తించడం ఇక కీచకుడికి చేత కాలేదు. కాబట్టి అప్పటికి ఆ ప్రమాదం తప్పిపోయింది. ఆ ప్రమాదం తప్పిపోయి ఆ రోజు రాత్రి ఏడ్చింది భీమసేనుడి దగ్గర. ఏమీ బెంగపెట్టుకోకు, మనం ఆలోచన చేద్దామని ఆ రోజున పాండవులు కూర్చుని ఆలోచన చేసి ద్రౌపదీదేవి యొక్క సంజ్ఞ చేత కీచకుడు ఆ నర్తనశాల ప్రవేశం చేసేటట్టు ద్వంతాకారిత కుడ్యకుట్టిమ ఘనస్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రగ్వారమున్ గాతరస్వాంతస్త్రాసకరంబునై దురభివేశంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడచ్చుగ్రతన్ అంటారు తిక్కన గారు. ఆ ద్రౌపదీదేవి చేయి పట్టుకుని భీమసేనుడు నర్తనశాలలోకి ప్రవేశించడం, ద్రౌపదీదేవియే వచ్చిందనుకుని కీచకుడు భీముడితో సంభాషణ చెయ్యడం, భీముడు కీచకుణ్ణి మట్టు పెట్టడం, ఒక్క రాత్రిలో జరిగిపోయే సంఘటనలన్నీ కూడా. కాబట్టి ఆ క్షణంలో నిజంగా ద్రౌపదీదేవికి ఏదైనా కీడు జరగడానికి కానీ లేదా ఆవిడ తన పాతివ్రత్య ప్రకటనం చేయడం కానీ పాండవులు ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం కానీ జరిగి ఉంటే ఇంత ధర్మాన్ని పట్టుకున్నటువంటి పాండవులు మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి ఉండేది. అలా వెళ్ళిపోతే ధర్మం అన్న మాటకు అర్థం ఎక్కడుంది? ఇంకా ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు రక్షింపబడతారు అనడానికి ఉత్తర క్షణంలో కాపాడిన వారెవరు అంటే కర్మసాక్షి అయినటువంటి సూర్య భగవానుడు. మహాభారతంలో కథ వేరొక వేపుకి తిరిగిపోకుండా పాండవుల అజ్ఞాతవాసం పూర్తయిపోవడానికి వచ్చినటువంటి అగ్ని పరీక్షల్లో అత్యంత ప్రధానమైనటువంటి కష్టం కీచకుడి వైపు నుంచే వచ్చింది. కీచకుడి వైపు నుంచి వచ్చినటువంటి అంత పెద్ద కష్టాన్ని పాండవులు కానీ ద్రౌపదీదేవి కానీ అధిగమించగలిగారు, గట్టెక్కగలిగారు అంటే కేవలం సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం చేత గట్టెక్కగలిగారు. అందుకే సర్వకాలముల యందు ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క రక్షణ లభిస్తాయి. ఆయన వంక తిరిగి ఒక్క నమస్కారం చేసిందంతే ద్రౌపదీదేవి. మనం ఆయనని నమ్మి భక్తితో ప్రవర్తించినటువంటి కారణం చేత, ధర్మాన్ని పట్టుకున్నటువంటి కారణం చేత ఆ ధర్మమే భగవంతుని యొక్క అనుగ్రహమునకు కారణమవుతుంది. కారణమై సర్వకాలముల యందు కూడా ఏ విధమైనటువంటి ఉపద్రవానికి లోను కాకుండా, తాను ఇక్కట్లు పడవలసినటువంటి అవసరం లేకుండా కాపాడడానికి, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనకి తెచ్చిపెట్టడానికి ప్రధానము ధర్మము. ఆ ధర్మమునందు అనురక్తి కూడా ఎవరి వలన కలుగుతుంది అంటే భగవంతుని యొక్క అనుగ్రహము చేతనే కలుగుతుంది. అందుకే సూర్యనారాయణమూర్తికి చేసేటటువంటి నమస్కారం ఆయన కర్మసాక్షి కనుక ఆయన ఉన్నాడన్న భావన ఎప్పుడూ తప్పు చేయకుండా కాపాడుతుంటుంది. మీరు చూడండి, తప్పు చేసేటప్పుడు నిజానికి ఎన్ని ఉన్నా కూడా మనిషి
తప్పు చెయ్యకుండా కాపాడలేవు. నేను అక్కడే రామాయణం పెట్టినా, అక్కడే భగవద్గీత పెట్టినా, అక్కడే భారతం పెట్టినా తప్పు చేసేవాడు తప్పు చెయ్యకుండా ఉంటాడన్న నమ్మకం లేదు. కానీ తప్పు చేసేటప్పుడు కొంతలో కొంతవాడు భయస్థుడు అనడానికి ఉదాహరణ ఏమిటంటే, ఇంకొకళ్ళు ఉండగా చూస్తుండగా తప్పు చేయడానికి భయపడతాడు అన్నాను అనుకోండి, కొంతలో కొంత సద్బుద్ధి కలిగింది అని. అయ్యో, ఇతరులకు తెలిసేట్టుగా తప్పెలా చేస్తాను అన్నపాటి పిరికితనం ఉన్నా గొప్పదే. అది భగవానుడు ఒకడు ఉన్నాడు అన్నాను అనుకోండి, ఆయన సూర్యుడిగా రాత్రి చంద్రుడిగా చూస్తూనే ఉన్నాడు నువ్వేం చేస్తున్నావో అంటే, ఇప్పుడు ఆయన చూస్తే ఏమవుతుంది అంటే ఆయన చిత్రగుప్తుడై వ్రాసుకుంటాడు చేసిన పనిని. చిత్రగుప్తుడంటే ఎవరో ఎక్కడో ఉంటారని కాదు, చిత్రంగా ఇక్కడే కూర్చుని గుప్తంగా మనం చేసేటటువంటి పనులన్నీ వ్రాసుకుంటాడు. వ్రాసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ చేసేయడం తేలిక. తొందరపాటుతనంతో ఆ పరిధిని అతిక్రమించి యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం, ఎలా పడితే అలా ప్రవర్తించడం, ఏ కర్మ పడితే ఆ కర్మ చేయడం తేలిక. అప్పటికి సుఖంగా ఉంటుంది అనుకుంటే చేసేస్తాడు. కానీ దాని ఫలితాన్ని కూడా మళ్ళీ ఆ జీవుడే అనుభవించాలి. ఈశ్వరుడు వ్రాసుకుని కర్మఫల ప్రదాత అయి మళ్ళీ ఈ జీవుడు ఇంకొక శరీరంలోకి వెడతాడు. ఈ జీవుడికి ఈ శరీరంతోనే యాత్ర పూర్తయిపోతుందన్న నమ్మకం ఏం లేదు కదా. పునర్జన్మలోకి వెళ్ళాడు అనుకోండి, వెళ్ళిన నాడు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఇచ్చినప్పుడు మళ్ళీ నేను అనుభవించాలి అది. కాబట్టి వద్దు, ఆయన చూస్తున్నాడు, ఆయన అన్నీ వ్రాసుకుంటాడు, వద్దు నాకు అన్న భయం కలగడం, పునర్జన్మ పట్ల భయం కలగడం, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించడమే సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైనటువంటి విషయం. బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే, బొట్టు పెట్టుకున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినాడు అని గుర్తు. పునర్జన్మ సిద్ధాంతం అంటే ఇదే జీవుడు చేసుకున్న కర్మలను అనుభవించడానికి వేరొక శరీరంలోకి వెడతాడు. చేసుకున్న మంచి కర్మలు ఏవున్నాయో అవి సుఖములవుతాయి, చేసుకున్న పాపకర్మలు ఏవవుతాయో అవి దుఃఖమవుతాయి. నీకు దుఃఖమొద్దు అనుకుంటున్నావా, అసలు దుష్టమైనటువంటి కర్మల జోలికి వెళ్ళకు. ఎందుకు వెళ్ళవద్దు, అవి గమనించి ఫలితం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు, ఎందుకు చేస్తావు అలాంటి పని? ఆ పని జోలికి వెళ్ళకు. సత్కర్మ ఏదో అదే చెయ్యి. ఆ కర్మ చేత నీకు ఇక్కడా సంతోషం, ఇక్కడా తృప్తి, ఇక్కడా సుఖం. అలాగే ఉత్తర జన్మల యందు కూడా సంతోషంగానే ఉండగలుగుతావు. ఇప్పుడు ఉన్నాడు వాడు అన్న భావనతో ఒక్కసారి సూర్యుడికి చేసినటువంటి నమస్కారం మనిషి యొక్క ప్రవర్తనని నియంత్రిస్తుంది. అంతకన్నా కావలసిందేముంది?